పబ్లిక్ స్పీకింగ్ అనేది కొంతమందికేనా, ప్రతి వాళ్ళకి అవసరమా? మీరేమంటారు? నాకు టీచింగ్ అంటే చాలా ఇష్టం. కాబట్టి నాకు ఎప్పుడు కాలేజ్లో టీచింగ్ చేయాలని ఉండేది. అయితే మా స్కూల్ వల్ల నాకున్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ అన్నీ పోయాయి. ఎందుకో కూడా చెప్తాను. ఎందుకంటే నేను కొంచెం యావరేజ్, ఇన్ఫ్యాక్ట్ బిలో యావరేజ్ అనుకున్నా ఏం పర్లేదు స్టూడెంట్ని. అండ్ క్లాస్లో టీచర్స్కి అందరూ మార్క్స్ వచ్చిన వాళ్ళని చూసేవాళ్ళు. నాకు వచ్చేవి కాదు కాబట్టి ఐ ఫెల్ట్ లైక్ ఐ వాజ్ అ వేస్ట్. నా కాన్ఫిడెన్స్ లెవెల్ జీరో, నెగిటివ్. ఎందుకంటే స్కూల్లో ఏమవుతుంది, మీరు చిన్నప్పటి నుంచి అదే స్కూల్ కాబట్టి అందరికీ తెలుసు ఇది ఇంతే. ఇంకా మీరు ఏదైనా చేద్దామన్నా కూడా ఒక లేబుల్ ఉంటుంది. కానీ ఎప్పుడైతే మీరు ఇంటర్ కాలేజ్కో, డిగ్రీ కాలేజ్, అవన్నీ 2 years, 1 year, 2 years, 3 years కాబట్టి మీరు ఎవరికి తెలీదు. సో ఎప్పుడైతే నేను మళ్ళీ కొత్త కాలేజ్కి, కొత్త ప్లేస్కి వెళ్ళానో అక్కడ నా పాత లేబుల్స్ ఏమీ క్యారీ చేయకుండా పాట అంటే పాట, డాన్స్ ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ ఇన్ మై ఏంటంటారు ప్రెఫరెన్స్ అసలు లేదు. కానీ గర్ల్స్ కాలేజ్లో జాయిన్ అయ్యాను, ఫుల్ అడ్వాంటేజ్ తీసుకున్నా, ఫుల్గా వాడుకున్నాను. పేజెంట్స్ అంటే పేజెంట్స్, డాన్స్ అంటే డాన్స్, గ్రూప్ డాన్స్, ముగ్గులతో సహా అన్నిట్లో పార్టిసిపేట్ చేశాను జస్ట్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ లేబుల్. అలానే సేమ్ ఇన్ డిగ్రీలో కూడా అంత స్టేజ్ మీద వెళ్తే నా పర్ఫార్మెన్స్ బాగుండేది కాదు. అప్పుడు నేను ఆలోచించాను, ఇదేంటిది ఇంట్లో ఎంత బాగుంది పర్ఫార్మెన్స్, స్టేజ్ మీదకి వెళ్ళేటప్పటికి మరీ తుస్సు అయిపోతుంది. స్పెషల్లీ నేను పాటలు పాడతాను కాబట్టి పాట బాగా రావట్లేదు, ఏంటిది అని అనుకున్నాను. అప్పుడు దెన్ రియలైజ్డ్కి ఒకటి, ఇంట్లో చాలా బాగా ప్రాక్టీస్ చేస్తేనే స్టేజ్ మీద బాగా వస్తుంది. అండ్ ఇంట్లో ఎంత బాగా ప్రాక్టీస్ చేసినా స్టేజ్ మీద కూడా ఒక 4-5 సార్లు వెళ్తేనే మనం కంఫర్టబుల్ అయ్యి మన పర్ఫార్మెన్స్ ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది. అండ్ ఈ ప్రొసీజర్ ఇదంతా అయ్యి నేను ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్లో పర్ఫార్మెన్సెస్ ఇచ్చి అన్నీ అయ్యి నేను స్టేజ్ ఎక్కితే ఇంకా తప్పే జరగదు, స్పెషల్లీ పాటలో అన్న లెవెల్కి రావడానికి నాకు ఇంకొక 10 ఏళ్ళు పట్టేసిందండి. ఇంత లైఫ్ వేస్ట్ అయింది. సో ఇంకే స్టూడెంట్స్కి కానీ, లేదంటే ఇంకెవరైనా నాలాగా డిఫరెంట్గా ఉన్న వాళ్ళకి కానీ, లేదంటే 99.9 రాని వాళ్ళకి, ఇంకెవరికైనా బతుకు మీద ఇంకా కొంచెం ఆశ ఉంటే ఇదే హెల్ప్ అవుతుందని నేను ఈ వీడియోలు తీస్తూ ఉంటాను. మీ ప్రొఫెషన్ పూర్తిగా గదిలో కూర్చున్న ప్రొఫెషన్ అయినా కూడా ఎప్పుడూ అప్పుడు ట్రై టు డూ పబ్లిక్ స్పీకింగ్. ఎందుకంటే దానివల్ల మీ గురించి చాలా విషయాలు మీకు తెలుస్తాయి, మీలో ఉన్న ప్రాబ్లమ్స్ మీకు తెలుస్తాయి, మీకు ఆ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేసుకునే అవకాశం దొరుకుతుంది. ట్రై టు పికప్ పబ్లిక్ స్పీకింగ్, నాట్ బికాజ్ యూ వాంట్ టు బికమ్ అ ప్రొఫెషనల్ పబ్లిక్ స్పీకర్, బట్ ఇట్ విల్ డెఫినెట్లీ ఓపెన్ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఫర్ you. I hope this video helps, and for more such helpful videos, do subscribe to my channel.